10 నిమిషాలు దేవుని వాక్యాన్ని విని మనం వెళ్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం ఒకసారి చదువుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో విశ్వాసము అని అంటే దాని గురించి ఏమని రాస్తుందంటే, నిజస్వరూపం ఏంటంటే, విశ్వాసక నిజస్వరూపం ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువైందంట. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే అది కనపడేది కాదు, మనకి అది కనపడదు. విశ్వాసం అంటే ఏంటంటే అది కనపడదు. రాస్తుంది కదా, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి అంటే ఎదురు చూస్తున్నాం మనం. విశ్వాసం యొక్క మొదటి అర్థం ఏంటంటే ఎదురు చూడటము. రెండోది ఏంటంటే దాని యొక్క అర్థము దృశ్యమైనవి కాదు, అదృశ్యమైనవి. అంటే ఏంటి? కనపడేవి కాదు, కనపడకుండా ఉన్నాయి, ఉన్న వాటిని ఉన్నవి అనుటకు రుజువు అనమాట. విశ్వాసం యొక్క రెండు అర్థాలు ఏంటంటే, నిరీక్షించడం అంటే ఎదురు చూడటము. రెండోది ఏంటంటే విశ్వాసక స్వరూపం ఏంటంటే, నిజ స్వరూపం ఏంటంటే అదృశ్యమైన అంటే కనపడినవి ఉన్నవి అనుటకు రుజువు అయ్యిందనమాట. అందుకని ఇప్పుడు మనకి జీవితంలో ఒక ఎగ్జామ్ రాస్తున్నాము, రాసేప్పుడు ఏం చేస్తాం మనము? చెప్పండి. విశ్వాసం రాస్తాం, 100 మార్కులు వస్తాయని రాస్తాం. మనం ఎన్ని మార్కులు వస్తాయంట? 100 మార్కులు వస్తాయని రాస్తాం. కానీ నాకు ఇంత రావుని మనం రాస్తామా? రాయం. మన విశ్వాసం మనకి ఏమంటున్నా విశ్వాసం. నిన్న చిన్న వీడియో క్లిప్ చూసాను నేను. ఒక పిల్లడు అంటే 10వ తరగతి అంటే 10 సార్లు రాసి పాస్ అయ్యాడు. ఇక వాడిని ఊరేగిస్తున్నారు రోడ్లు ఏమంటారు. ఎన్నో క్లాస్? 10th క్లాస్ అంటే ఇప్పుడు 10 సార్లు రాసి పాస్ అయినందుకు వాడికి డప్పులు కొట్టి దండలు వేసి భుజాలు ఎక్కి ఊరేగిస్తున్నారు వాడిని, ఏదో పెద్ద విజయం సాధించని చెప్పి. అర్థమైంది మీకు? అంటే వాడు ఎన్నిసార్లు కష్టపడ్డాడు దానికోసము? 10 సార్లు. మరి 10 సంవత్సరాలు తెలియదు, సప్లిమెంట్తో కలిసి 5 సంవత్సరాలకి 10 సార్లు తెలియదు మనది. ఎందుకు చెప్తున్నా అంటే, జనాలు ఏంటంటే విజయాన్ని సాధించాలని కోరుకున్నారు కదా, సాధ్యం కావట్లే. చీఫ్ పాస్టర్ గారు ఒక ఆయన ముందు ఉన్నారు, పెంతెకోస్తు టీయు థామస్ గారు అని. ఆయన్ని సేవకు అభిషేకించడానికి 10 సంవత్సరాలు కూర్చోండి ఆయన. ఈ సంవత్సరం కూర్చోండి, ఈ సంవత్సరం నీకు లేదు అభిషేకం, వెళ్ళిపోమంటాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం కూర్చో, మళ్ళీ వెళ్ళిపోండి. అట్లా 10 సంవత్సరాలు ఆయన కూర్చుంటే 10వసారి సెలెక్ట్ అయ్యాడంట. ఆయన తర్వాత చీఫ్ పాస్ అయ్యాడు ఆ మిషన్కి. మళ్ళీ 10 సార్లు కూర్చుంటే సెలెక్ట్ అవ్వాలంట, 10వసారి సెలెక్ట్ అయ్యాడంట. అట్లాగా మనం కొన్నిసార్లు విశ్వాసం ఉంటుంది, కానీ ఆ కార్యం సాధించడానికి చాలా టైం పట్టచ్చు, చాలా టైం పట్టచ్చు. కాబట్టి దేవుని బిడ్డ మనము విశ్వాసము అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క అంటే ఎదురు చూసి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువయ్యింది. కాబట్టి మన అందరం కూడా ఈ యొక్క విశ్వాసం వలన మనము అన్నీ ఉన్నాయని మనం ఏం చేయాలంట? పొందుకోవాలి. ఏం చేయాలంట? అన్నీ ఉన్నాయని పొందుకోవాలి. అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు ఏం చేశాడంట? అన్నీ నా దగ్గర ఉన్నాయి రా అని పిలిచాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? విశ్వాసంతో వచ్చాడు. ఏమన్నాడు దేవుడు? అన్నీ ఉన్నాయి రా అని పిలిచాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? వచ్చాడు. అందుకని ఏం పేరు పెట్టాడు దేవుడు? విశ్వాసానికి తండ్రి. ఎవరంట? విశ్వాసానికి తండ్రిని పెట్టాడు. కాబట్టి విశ్వాసానికి తండ్రి అయి ఉన్నాడు అబ్రహాం. కాబట్టి విశ్వాసానికి ఒక తండ్రిగా నువ్వు కనపడ్డావు. యోబు గారిని చూసి యథార్థతకి తండ్రి. సాలొమోను చూసుకుంటే జ్ఞానానికి తండ్రి. దావీదుని చూసుకుంటే దేవుని చిత్తానికి తండ్రి. మోషేని తీసుకుంటే ఇల్లంతటి నమ్మకత్వానికే తండ్రి. కానీ ఆ దినాల్లో దేవుని వలన బిరుదులు పొందిన వారు. ఇప్పుడు పద్మశ్రీ అవార్డు అని, భాస్కర్ అవార్డు అని, నోబుల్ అవార్డు అని, నేషనల్ అవార్డు అని ఇస్తున్నారు. ఆ రోజు దేవుడు అలాంటి అవార్డులు వాళ్ళకి ఇచ్చాడు. అలాంటి నావాహు నీతిమంతుని చెప్పి అవార్డు ఇచ్చాడు దేవుడు కదా. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, దేవుని వలన మనం కూడా ఏం చేయాలంటే ఒక గొప్ప స్థితిలో మనం ఉండాలి. దేవుడు ఉన్నాడు, నా ఇంటి విశ్వాసం ఉంచి నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుని విశ్వాసం ఉంచినట్లయితే మనం దేవుని కంటే గొప్ప కార్యాలు మనము చేయగలము అనేది మనం చదువుతున్నాం. కాబట్టి ఈ విశ్వాసం ద్వారా మనం ఇవన్నీ మనం పొందుకోవాలంటే ముందు మనకి దేవుని కుమారులు అనబడాలి మనం. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వాక్యమా చదవండి. 26. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసం ద్వారా అన్నీ మనం పొందుకోవాలంటే ముందు కుమారులుగా పిలువబడాలి. ఎవరు కుమారులు?
దేవుని కుమారులుగా మనం పిలువబడాలి. దేవుని యందు విశ్వాసం ద్వారా మనం సమస్తం పొందుకోవాలి అంటే గనక దేవుని కుమారులుగా మనము పిలువబడాలి. దేవుని కుమారులుగా పిలువబడాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. తన్ను ఎందరు అంగీకరించిరో అంటే యేసు ప్రభువుని ఎంతమంది అయితే అంగీకరించి ఆయన రక్షకుడని దేవుడని ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి విశ్వాసం ద్వారా మనం పొందుకోవాలంటే దేవుణ్ణి అడగడానికి మనకి ఏ హక్కు ఉండాలి? కుమారుడు. చెప్పండి, కుమారుడు. ఎవరంట? కుమారుడు. ఇప్పుడు మన ఇంట్లో చూడండి, మన అబ్బాయి వచ్చి ఏదైనా అడిగితే వెంటనే మనం చేసి ఇస్తాం. పక్కింట్లో వచ్చి అడిగితే ఇస్తాం. పక్కింట్లో వచ్చి అడిగితే ఇస్తామా? ఇవ్వం. కానీ మన బిడ్డ అడిగితే మనం ఏం చేస్తాము? ఇస్తాం. ఒకవేళ మనం ఇవ్వకపోయినా ఆడు లాక్కునే అధికారం వాడికి ఉంటుంది, వారసుడే కాబట్టి. మన తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వకపోయినా వాడు కోర్టు కేసు కూడా లాక్కుంటాడు. ఎందుకని? వాడు వారసుడికి హక్కు ఉంది, వాడు దానికి అర్హుడు. అదేనా? దేవుని వారసులు, దేవుని పిల్లలు. బైబిల్ రాస్తుంది మనం దేవుని పిల్లలమైతే దేవుని యొక్క వారసులమని రాస్తుంది. కాబట్టి మనం దేవుని పిల్లలమి, దేవుని అడగడానికి మనకు హక్కు ఉంది. ఎంతమందికి హక్కు లేదు అలాగ. మనం ఏంటంటే దేవుని పిల్లలమి, దేవుని అంగీకరించాం కాబట్టి విశ్వాసం ద్వారా దేవుని యొక్క పిల్లగా మనం ఏం చేస్తాము? అధికారం కలిగి ఉన్నాం. ఇక్కడ రాస్తుంది కదా, దేవుని పిల్లగడు ఆయన అధికారం అనుగ్రహించడం. ఈ దినాన నేను దేవుని బిడ్డని అని చెప్పే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు మనకి? విశ్వాసం ద్వారా. ఎవరి ద్వారా అంట? విశ్వాసం ద్వారా. ఇప్పుడు మనం చూడండి, ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. చిన్న బిడ్డ, పుట్టిన బిడ్డని మనం చూస్తే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు? అమ్మేసుకుంటారు పిల్లల్ని. కనిన తర్వాత ఏం చేస్తారు? డబ్బు కావాల్సిన అమ్ముకుంటారు, లేకుంటే కొంతమంది మాకు కావాలంటే కూడా ఇచ్చేస్తారు. కానీ కన్నాము ఒక ఆమె, పెంచినాము ఒక ఆమె. కానీ చిన్నప్పటి నుంచి వాడు ఎవరు ముఖం చూశాడు? పెంచినా ముఖం చూశాడు. కాబట్టి వాడు ఎవరు అమ్మ అంటాడు? ఎవరు నాన్న అంటాడు? పెంచినవాడు ఎవరే? మీ అమ్మ నాన్న కాదు అంటే, లేదు నాకు తెలుసు, నేను చూసింది చిన్నప్పటి నుంచే వాళ్ళే. ఇప్పుడు నాకు తెలిసి ఒక ఫ్యామిలీ ఉంది ఇక్కడ మన నెల్లూరులోనే. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి పిల్లలు లేరని ఒక ఎస్టీ ఒక పిల్లని తీసుకొచ్చారు. చిన్న బిడ్డ. నన్ను అడిగారు, మీరు చెప్తే తెచ్చుకుంటాం, పెంచుకుంటాం అంటే సరే అని చెప్పి తెచ్చుకున్నారు. ఆ పిల్లకి తినడానికి లేని ఒక కుటుంబం. ఇప్పుడు ఆ పిల్ల 24 hours ఏసీలో ఉంటుంది. మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతుంది. అంత ధనవంతులు ఇంట్లో మీద ఎక్కించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి మనం వీళ్ళ మీ అమ్మ నాన్న కాదండి నమ్మిద్దా? నమ్మదా? చెప్పండి, నమ్మిద్దా? ఒక ఊరిలో నేను సేవ చేసేటప్పుడు ఒక ఆమెకి 2 పిల్లలు పుట్టారు, కమల పిల్లలు అనుకుంటా. అప్పుడు ఇంకొకరు ఏం చేస్తారంటే, వాళ్ళ బంధువులు ఒక బిడ్డను మాకు ఇవ్వండి, మాకు పిల్లలు పుట్టట్లేదు కదా, మేము పెంచుకుంటాం, మా ఆస్తి అంతా అడిగిచ్చి మేము బాగా చూసుకుంటే ఇచ్చేశారు చిన్నప్పుడు. పెద్ద అయిన తర్వాత పక్కన ఇల్లే కదా, వీడు పోతా ఉంటే కన్న తల్లి పిలుస్తుంది, పా అంటాడు వాడు. ఎందుకని? వాడికి తెలియదు వాళ్ళ అమ్మని అడిగి ఎవరు పెంచారో చిన్నప్పుడు. ఈమె ఏం ప్రేమ, అయ్యో నేను కన్న బిడ్డ కదా, ఒరే రారంటే అంటాడు. ఎందుకని? వాడికి తెలియదు. వాళ్ళ అమ్మే పెంచినామే అమ్మ అనుకుంటున్నాడు. అట్లా మనం చిన్నప్పటి నుంచి లేకుంటే కొత్తగా జన్మించిన దేవుని బిడ్డల దేవునిలో క్రీస్తులో జన్మించిన తర్వాత దేవుని పిల్లగా మనం మార్చబడిన తర్వాత చిన్నప్పుడు అంటే ఆత్మీయ జీవితంలో ఎదిగిన జీవితం అంతా ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. వాళ్ళని ఎవరైతే పెంచుతారో వాళ్ళే మా అమ్మ మా నాన్న అంటున్నారు. అలాగే ఈ దినాన్న మనల్ని చిన్నప్పటి నుంచి పెంచింది ఎవరో చెప్పండి? దేవుడు. విశ్వాసంలో అదే విశ్వాసాలు ఎవరన్నా మనం పెంచింది దేవుడు. కాబట్టి మనం ఎవరిని చూడాలి చెప్పండి? దేవునే మనం చూడాలి. ఏది కావాలన్నా దేవుని అడగాలి అధికారంతో. తండ్రి, నేను నిన్ను విశ్వసించున్నాను, నేను నిన్ను అంగీకరించున్నాను, నీ నామములో మారు మనసు పొందాను, నీ నామములో పాపక్షమ పొందాను, నీ నామములో బాప్తిస్మం పొందాను, నీ నామములో అభిషేకం పొందాను, నీ నామములో నేను బల్లారం తీసుకున్నాను, ఇదిగో నీ బిడ్డగా నీకు సాక్షిగా జీవిస్తాను, కాబట్టి నాకు ఫలాంది కావాలని ఎవరిని అడగాలి మనము?
దేవుణ్ణి అడగాలి. మనం ఇంకొకరిని అడగ అవిశ్వాసంతో ఇతరుల దగ్గర మనం ఆశించే వరకు మనం కనపడకూడదు. ఏది కావాలన్నా దేవుణ్ణి అడిగే అధికారం మనకుంది. దేవుణ్ణి అడిగే హక్కు మనకుంది. ఎందుకంటే దేవుణ్ణి మనం విశ్వసించాము. విశ్వసించిన తర్వాత దేవుని మనం అడుగుతున్నాము. అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయము చేస్తాడు. దేవుని విశ్వాసం ఉంచితే నీకు మరణం వచ్చినా జీవిస్తాను అన్నాడు. చదివిన మాట యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యము. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు అంటాడు. యోహాను సువార్త 11:25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చూసారా, దేవుడే అన్నాడు నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా కూడా ఏం చేస్తాడంట, తిరిగే బ్రతుకుతాడు. కారణం ఏంటంటే విశ్వాసంతో మనము ఒకవేళ జీవించినట్లయితే, విశ్వాసంతో మనం చనిపోయినట్లయితే తిరిగి దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. లాజరు ఎవరు? దేవుని విశ్వాసం గలవాడు. యేసుప్రభు ఏం చేస్తాడు? లాజరుని ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి యేసుప్రభు ఏం చేస్తాడు? చనిపోయిన లాజరుని మళ్ళా బ్రతికించాడు. కాబట్టి మనం దేవునికి ఇష్టంగా జీవిస్తే ఒక దినాన్న పునరుద్ధానం జీవం ఉంది. ఆ దినాన్ని మనం లేపి పరలోక రాజ్యంలో దేవునితో ఆయన మనల్ని కూర్చుండబెడతాడు. అందుకని ఈ దినాల్లో మనకు కావాల్సినంటే దేవుని యందు విశ్వాసము. చెప్పండి అందరూ, చెప్పండి అందరూ. చదవండి యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వాక్యం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శిష్యులకు చెప్తున్నాడు దేవుడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నా సేవ అయిపోయింది, నేను వచ్చిన కార్యాలను సమాప్తం చేస్తున్నాను. అయితే నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడు చేయును, వాటికంటే మరి గొప్పవి కూడా అతడు చేయను. ఏంటంటే శిష్యుల మధ్యలో అద్భుతాలు చేశాడు. రొట్టెలు ఆశ్రయించాడు, సముద్రం నడిచాడు, చనిపోయిన వాళ్ళు లేపాడు, రోగులు స్వస్థపరిచాడు, 5 రొట్టెలు 2 చేపలను ఆశ్రయించాడు, ఇలాగ దెయ్యాలను వదిలించాడు. అన్నీ చేశాడు. కాబట్టి అవన్నీ శిష్యులు చూశారు. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచినట్లయితే అతడు ఆ కార్యాలు చేయగలడు. అలాగే వాటికంటే గొప్ప కార్యాలు కూడా చేయగలడు. యేసుప్రభు వెళ్ళి చేయి పట్టుకుంటే స్వస్థత పొందారు. యేసుప్రభు దెయ్యాన్ని వెళ్ళిపోమంటే వదిలేసి వెళ్ళిపోయింది. యేసుప్రభు యొక్క కొంగు చెంగు పట్టుకుంటే స్వస్థత వచ్చింది. కానీ పేతురు గారు నడుస్తుంటే ఆయన నీడ పడితే స్వస్థత పొందారు. ఇంకా గొప్పది కదా అది. అసలు ఆయన ప్రార్థన చేయలేదు, ఆయన్ని ప్రార్థన అడగలేదు. జస్ట్ ఆయన ఈ రోడ్లో వెళ్తున్నాడు, ఆయన నీడ పడితే మేమందరం బాగుపడతామని చెప్పి ఆయన ఈ రోడ్లో వస్తానని చెప్పి ఏం చేశారు, ఆ రోడ్లో మంచాలు వరుసగా వేసి ఓ రోగిస్తులు అందరూ మంచాల పండుగ పెట్టారు. ఇక ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే ఏమైందంట, నీడ పడగానే అందరూ ఆ మాట చదువున్నాము. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము ఆ మాట రాస్తుంది బైబిల్, చదవండి. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 16వ వాక్యం, మరియు 15-16 చదవండి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. చూసారా, పేతురు గారు ఆ రోడ్లో వస్తున్నాడని ఇని యెరూషలేములో ఉన్న అన్ని రోగస్తులు ఎంతమంది రోగాలతో ఉన్నారో వాళ్ళందరిని తీసుకొచ్చి మంచాలు వేసి ఆ మంచాలు పండబెట్టారు. అందరినీ పండబెడితే ఏమైందంట చెప్పండి, ఆయన నీడ పడితే చాలనుకున్నారంట. ఏమనుకున్నారంట, ఆయన నీడ పడితే చాలనుకున్నారు. వారందరినీ మంచాల మీద పరుపుల మీద తీసుకుని వచ్చి అట్లా పండబెట్టారు. ఎట్లాగంట, పరుపుల మీద. దేని మీద అంట, నేను ఒక ఇంటికి వెళ్తే ఒక సిస్టర్ అంటుంది, మన సిస్టర్ని చూసి మీకు పరుపు వేసి సాపేస్తాడంటుంది. ప్రార్థనకు పరుపులు ఉంటారా, ప్రార్థనకు సాపేసుకోవాలి, లేదు కిందకు వచ్చేస్తే కుర్చీ వేసుకోవాలి. పరుపులు వేస్తే ఎవరికి, రోగిష్టోళ్ళకి, గుంటలకి. కాబట్టి ఇక్కడ మంచాలు పరుపులు వేసింది ఎవరికి,
రోగిస్తులకి కింద కూర్చోలేరు, లేగలేరు. ఏంటి కాబట్టి ఇక్కడ మంచాల మీద, పరుపుల మీద వాళ్ళని తీసుకొస్తే యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణంలో జనులందరినీ, రోగస్తులు, అపోత్రాతులు పట్టి పీడించబడుచున్న వారు అందరినీ మోసుకొని వచ్చేసారు. ఒకేసారి ఎన్ని వందల మంది సంఖ్యో, ఎన్ని వేల మంది సంఖ్యో తెలీదు, అంతమంది మీద పేతురు గారు నీడబడిందంట. వాళ్ళందరూ ఏమారంట? స్వస్థత పొందేశారు. కాబట్టి మనకు విశ్వాసం ఉంటే, దేవుని శక్తిని పొందగలిగే ఒక శక్తి దేవుడు మనకు అనుగ్రహించాలని ఉంటే తప్పకుండా మనం స్వస్థత పొందుతాం. అందరి కండ్లు మూసుకొని, దేవుని బిడ్డైన మనము మన యొక్క జీవితంలో విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము అది ఏమని రాస్తుందంటే, అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువయ్యింది. ఈ దినాల్లో విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. విశ్వాసం ద్వారా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసం ద్వారా దేవుని పిల్లలుగా వారసుగా మనం మార్చబడాలి. దేవుని పిల్లగా అధికారాన్ని మనం పొందాలి. అంత మాత్రమే కాదు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకునని మనం చదివిన్నాం. అంత మాత్రం కాదు, పేతురు మీద విశ్వాసం ఉంచిన వారు నీడ పొంది స్వస్థత పొంది ఉన్నారు. కాబట్టి చివరి దినాల్లో విశ్వాసాలు మనం బలహీనలు కావద్దు. ప్రార్థన తిరిగి కట్టి లేపుకుందాం, విశ్వాసాన్ని కట్టి లేపుకుందాం, పరిశుద్ధ జీవితం కట్టి లేపుకుందాం, సమాధానం కట్టి లేపుకుందాం, వాక్యానుసార జీవితం కట్టి లేపుకుందాం, పరిశుద్ధ బలలో మనం పాల్గొని జీవితాన్ని కట్టుకొని ముందుకు సాగుదాం. దేవుని బిడ్డల మనందరికీ జీవితాల్లో ఈ కూటాల ద్వారా దేవుడు మనల్ని బలవంతులుగా, శక్తివంతులుగా మార్చేట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. మన జీవితంలో బలహీనలు కాకుండా ఎల్లప్పుడూ బలవంతులు ఉంటే దేవుడు సాయం చేయట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. మన జీవితంలో పరిపూర్ణ సమాధానం తెచ్చేట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. ఈ కూటాల ద్వారా మన జీవితాన్ని నూతనపరిచి, నూతన మార్గంలో, నూతన జీవంలో దేవుడు మనల్ని నడిపించేట్లుగా స్తోత్రించదమా.